ఉండాలి. All countries should live in peace. ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును. You may say repeatedly but you may not know the భజన అయిన meaning. తర్వాత శాంతి 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 మూడు పర్యాయం చెప్తున్నారు. After bhajans you say this word shanti thrice. అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు? Why not 4 times? లేకపోతే రెండు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు? Why not only twice? కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి. But we say thrice with a meaning, purpose behind. మొదటి శాంతి శారీరక శాంతి, First you should have peace at the body level. రెండవ శాంతి మానసిక శాంతి, You should have peace mentally. మూడవ శాంతి ఆత్మ శాంతి. You should have peace from the point of Atma. కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మ శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. If you have got peace at the level of the body and the mind, if there is no ఆత్మ peace in శాంతి Atma, it's మానసిక శాంతి useless. ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం If లేదు. there is peace in Atma and the mind, if there is no peace in the body, it's useless ఆత్మ again. దేహము మంచిగా ఉంటుండే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. If the body and Atma are fine, if there is no mental మూడు peace, కూడా it's useless. శాంతిగా ఉంటుండాలి. All the three should be in peace. కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి 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 అంటున్నాం. For physical peace, mental peace and the peace of the spirit, we repeat this word peace ప్రాచీనులైనటువంటి వారు thrice.